श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। हरिः ओम। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिविरयूरुताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीं। श्रीमात्राय नमः। श्रीमात्रे नमः। ఆహా టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రతి నెలలో మనము రాశి ఫలాలు చెప్పుకున్నటువంటి ఒక విధంగానే ఈ నెల అంటే వచ్చే ఆగస్టు నెలలో ఆగస్టు 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 12 రాశులకు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి ఒక 12 రాశులకు ఫలితాలు ఎలాగుంటాయి అనేటువంటి ఒక విషయంలో మనం కొద్దిగా సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రతి నెలలో కూడా చెప్తున్నాను. ఈ రాశి ఫలితాలు అనేటువంటివి ఏవైతే మాస ఫలితాలు చెప్తూ ఉన్నానో అవి సామూహికంగా చెప్పబడేటువంటివి. వ్యక్తిగతమైనటువంటి ఒక విషయాలకు మాత్రం వీటిలో చెప్పినవి జరగవచ్చు, జరగకపోవచ్చు, వాటి గురించి ఇది లేదు. వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్లు, టైంలు అవి తీసుకొని జాతకుని దగ్గరికి స్వయంగా వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని చెప్పించుకోవాలి. అంతేకాని మేషరాశి వాళ్ళంటే మనకు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. మేషరాశి వాళ్ళు అందరికీ ఒకటే రకంగా చెప్తాం ఈ మాస ఫలితాలు ఇవన్నీ కూడా. దాంట్లో కొన్ని జరగవచ్చు, జరగకపోవచ్చు. మాకు జరగలేదండి, మీరు చెప్పింది తప్పండి అనడానికి లేదు. ఇవి సామూహికంగా ప్రతి రాశికి ఈ నెలలో గ్రహాల యొక్క పొజిషన్ను బట్టి ఈ రాశికి ఏ విధంగా ఉంటుందని చెప్పడమే జరుగుతుంది. వ్యక్తిగతంగా అన్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ను మీ తీసుకొని ఆ జాతకానికి దీనికి రెండింటికి ముడివేసి కలిపి చెప్పినప్పుడు మాత్రమే వ్యక్తిగత విషయాలు కరెక్ట్గా వస్తాయి. అంతేకాని వీటిని కరెక్ట్గా అనుకోవడానికి లేదు. వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలంటే ఏదో ఫోన్లో చేసి మాకు జాతకం చెప్పండి, మాది కృత్తిక నక్షత్రము, మాది అనురాధ నక్షత్రము, మాకు జాతకం చెప్పండి అంటే చెప్పడం అనేటువంటిది కుదరదు ఎవరికి కూడా. మీరు జాతకాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే ఆ దైవజ్ఞుని దగ్గరికి, జాతకం చెప్పేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చొని మీ డేట్ ఆఫ్ బర్త్లు అవన్నీ కూడా అతను తీసుకొని కాల్కులేషన్ తీసుకొని దశ, అంతర్దశలు, విదశలు అవన్నీ కూడా దశలు కట్టుకొని దానికి ఈ మాస ఫలితాలకు రెండిటికి కూడా టాలీ చేసుకొని ఎలా ఉందో చెప్పడం అనేటువంటిది కరెక్ట్గా జరిగేటువంటి ఒక విషయం. అది మీరు చేయండి. ఇప్పుడు మనం ఆగస్టు నెలలో 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జరిగేటువంటి ఒక విషయాలు, ఈ 12 రాశులకు ఎలా ఉంటుంది అనేటువంటి ఒక విషయాలు మనము చెప్పుకోవడానికి ముందుకు వస్తున్నాం, చెప్పుకుందాం. ఇక మేషరాశి, మనకు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ ఆగస్టు మాసంలో అంటే ఈ ఆగస్టు నెలలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుగానే కనబడుతున్నాయి. అధికంగా నీరసంగా ఉండడము, విచారంగా ఉండడము, ధన నష్టము, కొన్ని కార్యాలకు విఘ్నం జరగడము, కొన్ని శుభ ఫలితాలు కూడా జరగడం అనేటువంటిది కలుగుతుంది ఈ మేషరాశి వారికి ఈ నెలలో. అయితే మనము వారాల ప్రకారంగా కనుక చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి ఆగస్టు మొదటి వారంలో కొద్దిగా అనారోగ్యం, నేత్రాలకు సంబంధించినటువంటి యొక్క బాధ కలగడానికి ఆస్కారం ఉంది. కొంత ధన నష్టము, అంటే ఈ వ్యాధులు రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళడము, ధన నష్టం కావడము, ఇతరత్రా కార్యక్రమాల వల్ల డబ్బు నష్టం కావడం అనేటువంటిది జరుగుతుంది.
శత్రువుల వల్ల భయం. శత్రువుల వల్ల భయం అంటే రుణమిచ్చిన వాడు కూడా ఉంటాడు. వాడు రుణం ఇచ్చేవాడు నా రుణం తొందరగా తీర్చమని చెప్పి బాధ పెట్టొచ్చు. అలాగే ఇతరత్రా ఎవరన్నా దాయాదులు గానీ, ఇతరత్రా వాళ్ళతోటి కూడా భయం ఉంటుంది. అనవసరంగా వృధా ప్రయాణాలు చేయడం జరుగుతుంది మొదటి వారంలో. కార్యభంగము అంటే మీరైతే కార్యాలు చెయ్యాలి అని చెప్పి అనుకున్నారో, ఆ కార్యం విఘ్నం కావడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఇక ఆగస్టు నెలలో రెండవ వారం గనుక చూసుకున్నట్టయితే, ఈ రెండవ వారంలో మనశ్శాంతి లభిస్తుంది మేషరాశి వారికి. సంఘములో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంది. ప్రతి పని యందు మీరు ఏ పని చేపట్టినా ఆ పని యందు జయము కలిగి, విఘ్నము లేకుండా జయము కలిగి ఆనందాన్ని పొందేటువంటి ఒక ఆస్కారం కనబడుతూ ఉంది. దానివల్ల చేసే పనులలో శుభం కలిగినట్టయితే ధనలాభం, దానివల్ల ధనలాభం కూడా కలిగేటువంటి ఒక ఉంది. ఈ రెండవ వారము మంచిగానే ఉంది. మొదటి వారంలో కొద్దిగా దెబ్బతిన్నప్పటికీ రెండవ వారంలో మాత్రము ఈ మేషరాశి వారికి మంచిగానే ఉంది. ఇక మనము మేషరాశి వారికి ఆగస్టు నెలలో మూడవ వారంలో గనుక మనం చూసుకున్నట్టయితే, ఇక్కడ కూడా చాలా నీరసం, అంటే ప్రయాణాలు అధికం కావడం వల్ల నీరసంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. బంధుమిత్రుల వల్ల ధన నష్టము. బంధుమిత్రుల ధన నష్టం అంటే, ఎందుకంటే శుభకార్యాలు వచ్చేటువంటి ఒక రోజులు ఆగస్టు అంతా కూడా శుభకార్యాలే ఉన్నాయి. శుభకార్యాలకు వెళ్ళడము, వాళ్ళ కట్న కానుకలు సమర్పించడము, దానివల్ల కొంత ధన నష్టం కావచ్చు. ఇతరత్ర విషయాలు ఇంట్లో కూడా పండగలు పబ్బాలు వస్తుంటాయి, దాని వల్ల కూడా కొంత ధన నష్టం కావచ్చు. ఈ ధన నష్టం అంతగా లెక్క పెట్టుకునేటువంటిది కాదు, కానీ డబ్బు మాత్రం కొద్దిగా వ్యయం అంటే ఖర్చు కావడం జరుగుతుంది, ధన నష్టం జరుగుతుంది. దీనివల్ల మనసులో భయంగా ఉండడం, అంటే ఎందు గురించో తీసిపెట్టినటువంటి ఒక డబ్బు ఈ విధంగా ఖర్చు కావడం వల్ల మనస్సులో భయం అధికంగా ఉంటుంది, నీరసం అధికంగా ఉంటుంది, భయం అధికంగా ఉంటుంది. యత్నకార్య భంగం కూడా జరగడానికి ఉంది. మనం ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఎక్కడో ప్రయాణం చేసి ఎక్కడికో వెళ్ళేటప్పటికీ ఈ కార్యము విఘ్నం కావడము, పుణ్యకాలం కాస్త దాటిపోవడము, దానివల్ల కార్య విఘ్నం జరగడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక నాలుగవ వారంలో కనుక మనం చూసుకున్నట్టయితే మనిషి కోలుకుంటాడు. మేషరాశి వారు కోలుకోవడానికి ఆస్కారం ఉంది. ఆరోగ్యం బాగా ఉంటుంది, ధనలాభం వస్తుంది. కొత్తగా పెళ్ళైన వారు ఇంతవరకు సంతానం ఆలస్యంగా అయినటువంటి వాళ్ళకు కావచ్చు, సంతానము కలిగేటువంటి ఒక సూచనలు, సంతాన ప్రాప్తి కలిగేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంది మేషరాశి వారికి. యత్నకార్య సిద్ధి అంటే ఏదైనా పని తలుచుకున్నప్పుడు ఆ పని శుభంగా జరగడము, ఆనందంగా ఉండడము, కుటుంబ సభ్యులతోటి అంటే తల్లి తండ్రి సోదరులు భార్యాబిడ్డలు వీళ్ళందరితో కూడా స్నేహితంగా సంతోషంగా కాలం గడపడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఈ కార్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. మధ్యలో ఒక 2 వారాలు మాత్రం, మొదటి వారము మూడవ వారము కొద్దిగా డిఫికల్ట్గా ఉంది. కాబట్టి దాని గురించి మీరేమి భయపడకుండా ఉండి ఈ నెలలో ఈ మేషరాశి వారు ఈ నెలలో అంటే ఆగస్టు మాసంలో లక్ష్మీ సహస్రనామాలు కానీ, లక్ష్మీ అష్టోత్తర నామాలు కానీ చదువుకోవడం వల్ల మంచి మేలు జరుగుతుంది. అనుకున్న కార్యాలు జయం కలిగి మానసిక చింతన వెళ్ళిపోయి ఆరోగ్యంగా ఆనందంగా కాలం గడుపుతారు ఈ మేషరాశి వారు. వీరు ఈ నెల రోజులు లక్ష్మీ సహస్రనామాలు కానీ, సహస్రనామాల పారాయణం కానీ, లేదా లక్ష్మీ అష్టోత్తరనామ పారాయణం కానీ ప్రతిరోజు చెయ్యండి. అప్పుడు మీకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల కార్య విఘ్నాలు తొలగిపోయి ఆరోగ్యం బాగుండి అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఈ మేషరాశి వారికి ఈ నెలలో. ఇది శుభం.